అక్రమ కేసులు ఎత్తివేయాలి, గుడిసెల కూల్చివేతలు ఆపాలి, గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక సిపిఐ ఆధ్వర్యంలో నిరసన, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. మొత్తానికైతే అక్రమ కేసులు జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో జగిత్యాల జిల్లాలో కేవలం పేదలకు భూములు కావాలని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకుని ఆ గుడిసెలేసుకున్నటువంటి భూముల్ని మాకు పట్టా భూములుగా మార్చి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు ఇల్లడుగు స్థలాలుగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గుడిసె వాసులు పోరాటం చేస్తూ ఉంటే ఆ గుడిసెలేసుకోవడానికి కారణం సిపిఐ నాయకులే అని వాళ్ళని ముందుని నడిపిస్తూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి ఆ భూముల్లో పేదలు గుడిసెలేసుకుంటే ఈరోజు వీళ్ళ మీద కబ్జా కేసులు కానీ లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేసులు కానీ ఎందుకు పెడుతున్నారు? ఈ ప్రభుత్వాలే తప్పకుండా ప్రజలకి ఇళ్ళకు స్థలాలను ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు కనుక చేస్తే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ భూములలోకి పోయి ప్రభుత్వ భూములలోకి గుడిసెలు వేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మీరే ప్రజాపాలన అంటున్నారు, ప్రజలు ఆలోచనలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా వాళ్ళు భూములు గుడిసెలు వేసుకున్నారని చెప్పేసి గుడిసెల్ని కూలగొట్టి ఆ ప్రభుత్వ భూములని వేరే వాళ్ళకు లీజుకి ఇవ్వడానికి మీరైతే ముందడుగు వేస్తున్నారు తప్ప మరి ఎందుకు ఈరోజు ప్రజలకు పంచుకోవడం కోసం, ప్రజలకు ఆ ఇళ్ళడుగు స్థలాలను పంచడం కోసం ఎందుకు ముందుకు పోవట్లే అనే విషయాన్ని కూడా ప్రజలకు సమానం చెప్పేటువంటి రోజు అయితే వస్తుంది. ఆ రోజు ఎందుకనంటే గుడిసెలు వేసుకున్నటువంటి రోజులు ఎప్పుడో ఉండేవి, కానీ ఈరోజు గుడిసెలు వేసినటువంటి ఆ విషయము ఈరోజు కరీంనగర్ చూసినా, వరంగల్ చూసినా, నల్గొండ చూసినా, అటు జగిత్యాల వైపు చూసినా మొత్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి సంస్కృతి పెరుగుతుంది అంటే ఈ తెలంగాణలో ఇంకా ఇళ్ళడు స్థలాలు లేనటువంటి పేదలు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించి వాళ్ళందరికీ ఇళ్ళడు స్థలాలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అది చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో మరిన్ని గుడిసెలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనబడ్డా ఆ ప్రభుత్వ స్థలాల్లో వందలాది మంది వచ్చి గుడిసెలు వేసుకొని కేసులు పెట్టినా పర్లేదని చెప్పేసి వాళ్ళకి కమ్యూనిస్టులు అండగా ఉంటారనే ధైర్యంతో తప్పకుండా వాళ్ళు ముందుకు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రజలపై భారం మోపద్దు, అధికారులు ప్రభుత్వం కలిసి పనిచేద్దాం, 6 గ్యారంటీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి, ఆస్తులు సృష్టించి ఆదాయాన్ని ప్రజలకు పంచడమే ప్రజాపాలన లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజలపై భారం మోపకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐఎన్పిఆర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించి వచ్చిన ఆదాయం ప్రజలకు పంచడానికి కలిసి పనిచేద్దామని అధికారులకు సూచించారు. తెలంగాణను ప్రజాస్వామిక సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు, రెవెన్యూ శాఖలో భూముల లీజు గడువు దాటిన భూములపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఉండటానికి వీలు లేదని, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకే చెందాలని అన్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద భారం మోపకుండా, ప్రజల మీద భారం పడకుండా మరి మనం ముందుకు పోవాలి. 6 గ్యారంటీలకు అవసరమైన నిధులను సమీకరించుకోవాలి. ఆ నిధులకు సమీకరించుకున్నటువంటి విషయంలో ఏ శాఖల నుండి మనం ఆస్తుల్ని సృష్టించుకోవచ్చు, ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనే విషయం మీద మీరందరూ ఒక ప్లానింగ్ చేయాలి. ముఖ్యంగా అధికారులందరూ దానికి సంబంధించిన విషయాల్లో మాకు సహకరించాలని చెప్పేసి అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అయితే కోరుతా ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు కేవలం ఒక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన విషయంలో, ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన విషయంలో, మరి ఈరోజు ట్రాఫిక్ చలాన్లను బకాయిలకు సంబంధించిన విషయంలో 80% నుండి 60% వరకు, అంటే దాదాపుగా ఒక్కొక్క వాహనం మీద 80%, 70%, 60% రాయితీ ఇచ్చి మరి ఈరోజు ఆ రాయితీల పేరుతో డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలని ఆ ట్రాఫిక్ చలన్ల పేరుతో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని రాబట్టుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చి ఈరోజు వేల కోట్ల రూపాయలని, 100 కోట్ల రూపాయలని అయితే వాళ్ళ నుండి రాబడుతున్నారు. అట్లాగే ఇంకా ఏ శాఖల్లో ఏ ఆదాయాలు ఉన్నాయి, ఆదాయ వనరులు ఎక్కడ ఉన్నాయి, వాటన్నిటిని బయట పెట్టుకొని తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల మీద భారం మోపకుండా, ఈరోజు ట్రాఫిక్ చలాన్లు ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ చలాన్లను బలవంతంగా పిండేటువంటి ప్రయత్నం చేయకుండా రాయితీ ఇచ్చేదంటే వాళ్ళే కడతారు. కాబట్టి రాయితీలు ఇద్దామని చెప్పేసి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు కానీ, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వేరే ఆ ప్రజలకు సంబంధించిన ఆదాయ వనరులు ఏమైనా ఉండేదంటే వాటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతాయనే ఆలోచనతో అయితే బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. మరి అలాగే ముందుకు పోతే మాత్రం ప్రజల మీద భారం మోపకుండా పాలన కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు.